వెల్కమ్ టు రాజనీతి. అమెరికాలో ఉన్న కొంతమంది రెడ్డి సోదరులు వాళ్ళకి నిద్ర పట్టలే ఈ మధ్య ఒక నెల 15 రోజుల నుంచి. ఆంధ్రప్రదేశ్ గురించి పాపం తెగ ఆందోళన పడతా ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అన్న బెంగతో బిక్కచచ్చిపోతున్నారు. 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు 24 ఏప్రిల్ వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత అరాచకం జరిగినా అభివృద్ధి లేకపోయినా వీళ్ళు ఏమాత్రం బెంగపడలేదు. చాలా నిశ్చింతగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏనాడు కూడా అరే సన్నాసి గ్రోత్ ఇంజిన్ లాంటి రాజధాని ఉంటే మేమందరం ఇట్లా అమెరికాలకి, హైదరాబాద్కి, బెంగళూరుకి వెళ్ళే కర్మ లేకుండా సొంత వాళ్ళకి దగ్గరలోనే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కదా అని జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెట్టలేదు. ఊరూరికి గంజాయి సప్లై చేస్తూ టీనేజర్లను గంజాయికి బానిసలను చేసి నాసిరకం మద్యంతో మందుబాబులు ప్రాణాలు తీస్తుంటే వీళ్ళకేం పట్టలేదు. వీళ్ళు హ్యాపీగా అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఒళ్ళంతా మంటలు మొదలైనవి. ఎక్కడ లేని ఆందోళన మొదలైంది. ఆయన అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలేదు, అత్యాచారాలు, హత్యలతో ఏపీ అతలాకుతలం అవుతుందని వీళ్ళు అమ్నెస్టీ ఇంటర్నేషనల్కు ఫిర్యాదులు చేశారండి. దీని గురించి భారతిరెడ్డి గారి పత్రిక సాక్షిలో ఫోటోతో కూడిన 3 కాలాల వార్త కూడా పబ్లిష్ అయింది. ఆ వార్త ఏంటంటే ఒకసారి చదివి వినిపిస్తా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక గత 40 రోజులుగా ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, దాడులపై అమెరికాలో తెలుగు ఎన్ఆర్ఐలు ప్రపంచ మానవ హక్కుల సంఘమైన అమ్నెస్టీ ఇంటర్నేషనల్లో ఫిర్యాదు చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ న్యూజెర్సీ కన్వీనర్, యాత్రా చిత్ర నిర్మాత మేకా శివ, టెక్కీలు చంద్రమౌళి రెడ్డి, మోహిత్ రెడ్డి, నిత్యారెడ్డి, నరేష్ రెడ్డి అందరూ ఫిర్యాదు చేశారు. పేద ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. 2024 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే దారుణమైన పరిస్థితులు తలెత్తాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ అఘాయిత్యాల వివరాలు, మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలనేమో ఐక్యరాజ్య సమితి మహిళా విభాగానికి ఇస్తామని కూడా వీళ్ళు చెప్పారు. ఈ వార్తని ఒక 3 కాలాల వార్తగా సాక్షి రాసిందండి. విచిత్రం ఏంటంటే ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళు 6గురిలో 5గురు రెడ్లే. ఇంకొక ఆయన మరి తోక కట్ చేసుకున్నాడో మరి రెడ్డి కాదో తెలియదు, కానీ వీళ్ళంతా కూడా వాళ్ళే, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళు ఒక్కసారి ఈ ఫిర్యాదు చేసే ముందు ఆంధ్రప్రదేశ్కు వచ్చి వెళ్ళుంటే బాగుండేది. ఈ 4 రోజుల్లో ఏపీకి వచ్చి వెళ్ళుంటే బాగుండేది. ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో ఇక్కడ అర్థమయ్యేది. గతంలో కూడా వీళ్ళు ఈ కుల జఫాలు ఆంధ్రప్రదేశ్ మీద ఇలాగే దుష్ప్రచారం చేశారు. రాజధానికి వ్యతిరేకంగా, అమరావతికి వ్యతిరేకంగా దాదాపుగా ప్రపంచంలో ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలకి తప్పుడు ఫిర్యాదులు చేశారు. రాజధానికి 96% మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారండి. అయితే బలవంతంగా లాక్కుంటున్నారని వీళ్ళు ఫిర్యాదులు చేశారు. ఒక 4% ఇవ్వాల. ఆ 4% ఎవరంటే ఆ పెనుమాక, ఉండవల్లిలో ఉన్న రెడ్లే, వాళ్ళు ఇవ్వలేదు. దీని మీద బలవంతంగా పొలాలు లాక్కున్నారని జాతీయ మానవ హక్కుల సంఘాలకు, అంతర్జాతీయ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేశారు. తప్పుడు ప్రచారం చేశారు. ఆ కరకట్ట కమల్ హాసన్ అని ఒకడు ఉంటాడు మంగళగిరిలో, ఆడైతే రాజధానికి నిధులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు 100 ఫిర్యాదులు చేయించాడు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి అసలు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయని. వాళ్ళు దాన్ని పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపారు, రాజధానికి పంపారు. ఆ వచ్చిన బృందం వాళ్ళు కూడా అన్నీ చూసి రైతులతో మాట్లాడుకున్నాక ఇవన్నీ తప్పుడు ఫిర్యాదులని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇస్తే ఆ బృందంలో అధికారుల మీద కూడా ఇతను ఫిర్యాదులు చేయించాడు. వాళ్ళందరూ అమ్ముడుపోయి నివేదిక ఇచ్చారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి అని ఫిర్యాదులు చేశాడు. అసలు ఇదేంట్రా ఈ గొడవ అని చెప్పి, ఈ గొడవంతా ఎందుకులే మనకని ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి కూడా వెనక్కి తగ్గింది. వీళ్ళు ఇట్లా ఉంటే వీళ్ళ పనులు, వీళ్ళు అరాచకం చేస్తారు, దీన్ని అడ్డుకోవాలి. రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. ఈ దుర్మార్గులు మళ్ళీ ఆట మొదలుపెట్టారు. వీళ్ళ కులపితనం జనం చిత్తుగా ఓడించడానికి జీర్ణించుకోలేక మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. ఈ చీడను మొదట్లోనే తుంచేయకపోతే అది రాష్ట్రాన్ని మరోసారి కబళించే ప్రమాదం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.